అన్న నమస్తే. నమస్తే జయశ్రామ్. అన్న నేను మొన్న రీసెంట్గా రేంజ్ల రాజేష్ ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో కొన్ని ప్రశ్నలకు నాకు సమాధానం రాలే. తను నేను ఒకటి అడిగితే ఒకటి చెప్పడం, ఈ సమాధానం కాకుండా ఇంకో సమాధానంకి వెళ్ళిపోవడం. మా అంబేద్కర్ స్వామి అంతే అంటారా? మీ అంబేద్కర్ ఇష్టం. మా అంబేద్కర్ స్వామి. ఓకే అన్న, మీరు రాజ్యాంగం మొత్తం చదివారా? చదివాను. అంటే నేను ఇంకోటి విన్నానంటే అంబేద్కర్ రాసిన బుక్కులు కానీ వాళ్ళ ఆవిడ రాసిన బుక్కులు కానీ అన్ని మొత్తం చదివారు. అన్ని చదివాను. మొత్తం చదివారు. కానీ నాకు మెయిన్ ఒకటి ఇప్పటిదాకా తెలియని విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, బ్రాహ్మణ స్త్రీని. ఆయన కూతురు వయసు అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని ఓన్లీ 2-3 months లో బెడ్ మీద ఉండి పెళ్లి చేసుకొని తొందరగా చనిపోయింది అని చెప్పేసి మొన్న బెడ్ మీద ఉండడం ఏంటి? హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బెడ్ మీద ఉన్నప్పుడే హెల్త్ బాగాలేక ఆమె టేక్ కేర్ గా ఉంటది, అందుకే పెళ్లి చేసుకోవడం జరిగింది, లేకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు తనకి. తర్వాత ఏం జరిగిందేమో చనిపోయాడు త్వరలోనే, ఆమె పెళ్లి చేసుకున్న త్వరలోనే చనిపోయాడు. అంబేద్కర్ ఏంటంటే అంబేద్కర్ ని హీరో చేయాలంటే మిగతా అందరినీ జీరో చేయాలి. ఓకే, ఎగ్జాక్ట్ వాళ్ళ ఆలోచన అంత మించి ఏముండదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ చరిత్ర గురించి మనకు తెలియాలంటే సింపుల్ ఒకటి ఏంటంటే, మై లైఫ్ విత్ అంబేద్కర్ అని చెప్పేసి సవితా అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాశారు. ఆమె తన జీవితం ఎట్లా స్టార్ట్ అయింది, అంబేద్కర్ ఎట్లా పరిచయం అయ్యాడు, అంబేద్కర్ గారు ఆమెకు లవ్ ప్రపోజల్ ఏ విధంగా చేశారు, లవ్ ప్రపోజల్ లెటర్ ఇచ్చాడు ప్రేమికుడు. లవ్ లెటర్ ఇచ్చాడా నిజంగా? అవునండి, ఉందా ఇది? డిజైన్ రికార్డ్ అండి, బుక్ లో ఉంది, బుక్ లో ఉన్నది క్లియర్. చూడండి, ఓకే, మై లైఫ్ విత్ అంబేద్కర్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుంది. అది రాసింది స్వయంగా రాసింది ఎవరంటే అంబేద్కర్ గారిని రెండో భార్య సవితా అంబేద్కర్ గారు రాశారు. సో అందులో క్లియర్ గా ఆయన ఎట్లా పరిచయం అయ్యాడు, ఎన్ని రోజుల నుంచి పరిచయము, ఆయన ఏ విధంగా ప్రపోజ్ చేశాడు, ఆ ప్రపోజ్ ఆమె ఫస్ట్ అంగీకరించకుండా తర్వాత తను ఒప్పుకోవడం జరిగింది, ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదంతా క్లియర్ గా చరిత్ర కనబడుతుంది. కానీ మా అంబేద్కర్ ఇవన్నీ చెప్పారండి. ఎందుకో ఇప్పుడు నేను ఒక మాట, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారు, ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ఒక చెప్తున్నాండి, అంబేద్కర్ సాదా సీదా మనిషి కాదు ఆ రోజుల్లో. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్, అంటే ఒక ప్రభుత్వ అధికారి. ఆయన ఆ రోజు 1947లో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయినప్పుడు, ఆ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయనకు గవర్నమెంట్ బంగ్లా ఇస్తుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి, డ్రైవర్ ఉంటాడు, ఆయన ఉండడానికి ఆయన ఈవెన్ ఆయన ఫుడ్ కూడా గవర్నమెంట్ ఫుడ్ ఉంటుంది, బంగ్లా ఉంటుంది, గవర్నమెంట్ బంగ్లా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎంపడికి ఉండి పనిచేయడానికి నౌకర్లు ఉంటారు, గవర్నమెంట్ ఇచ్చే నౌకర్లు ఉంటారు, మొత్తం ఎవ్రీథింగ్. ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి. ఈయనకి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఆ రోజు గవర్నమెంట్ నిజంగా హెల్త్ బాగాలేకపోతే ఆ రోజు గవర్నమెంట్కి చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆర్డర్ పాస్ చేస్తే నర్సులు పెట్టకపోయినా ఫ్రీగా ఒక నర్స్ అయినా పెట్టలేదా? అంటే ఈమె డాక్టరా లేకుంటే ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ నర్సు అన్నట్టు మాట్లాడుతుండే. నాలెడ్జ్ లేదు, ఒకటే తెలుసు ఏంటంటే అంబేద్కర్ హీరో చేయాలా, మిగతా జీరో చేయాలి. ఎంబీబీఎస్ చదువుకున్నామే, ఎంఎస్ చదివేటప్పుడు మధ్యలో అనారోగ్య కారణాల వల్ల ఎంఎస్ మధ్యలో ఆపేసిందామే. ఎంఎస్ ఆ రోజునే ఎంఎస్ చదివిందామే, కాకపోతే అనారోగ్య కారణాల వల్ల ఎంఎస్ పూర్తి చేయలేదు. కానీ ఆమె ఒక ఎంబీబీఎస్ డాక్టర్. అసలు ఆమె ఏ విధంగా పరిచయం అంటే ఇంకా విచిత్రం. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఒక ఫ్రెండ్ ఉంటాడు బాంబేలో, ఆయన రావు గారు అని చెప్పేసి ఉంటాడు అనమాట. ఆ రావు గారు చాలా రిచ్ ఫ్యామిలీ. మరి అంబేద్కర్ ఎప్పుడు రిచ్ ఫ్యామిలీస్ ని అగ్రకులాలను చూస్తే ఏడుస్తుంటారు కదా. మన అంబేద్కర్ గారు బాంబే ఎప్పుడు వచ్చినా కూడా ఆ రావు గారి ఇంటికి వెళ్ళేవాడు, ఆ రావు గారి ఇంట్లో ఉండేవాడు. ఆ రావు గారి కూతురు కాలేజ్ స్టూడెంట్. ఆ కాలేజ్ స్టూడెంట్ యొక్క ఫ్రెండ్ ఈ సబితా అంబేద్కర్ గారు. ఫ్రెండ్ డాటర్ ఫ్రెండ్. విషయం ఏంటంటే అక్కడ అంటే ఒక నర్సును ప్రభుత్వం అడిగితే కూడా ప్రభుత్వం పెట్టే స్థాయి ఉంది ప్రభుత్వానికి. ఆయన ఒక చాలా ముఖ్యమైన పాత్రలో ఉన్నాడు. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టాలంటే 10 మంది నర్సులు పెట్టలేదా? పెట్టొచ్చు కదా. ఈ విషయాలు చెప్పిండ మరి అదే రవీంద్ర రాజేష్ చెప్పాడు. ఆయనకి ఏంటంటే అంబేద్కర్ హీరో, అందరూ జీరో అన్న. ఇప్పుడు మరి అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి గ్రామంలో ఈ రోజు పెడుతున్న రోజు వచ్చింది. ఇంత ముందుకు మనం చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి గ్రామంలో చూడలేదు. 80 వరకు కూడా అంబేద్కర్ హవా లేకుండా గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరుగుతుంది.
కానీ ఆయన విగ్రహం పెట్టడానికి ప్రధాన కారణం ఎందుకంటే మనకు స్వతంత్ర హీరోలు ఎంతమంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, భారతీయులు ఎంతమంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ పక్కన పెట్టి మనకు రాజ్యాంగం రచయించింది. ఇది వాళ్ళు మాట్లాడుతున్నమాట. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయడం జరిగింది. తను మనకు హక్కులు ఇచ్చిండు, తన విగ్రహాన్ని పెట్టాలి అని ప్రతి గ్రామంలో చెడుకు ఈయననే నిదర్శనం. సరే, నేను ఒకటి అడుగుతున్నాను, అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు ఏం హక్కులు ఇచ్చాడు? అంబేద్కర్ ఇష్టపడి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంబేద్కర్ ఈ భారతదేశ ప్రజలకు ఏం హక్కు ఇచ్చాడు అనేది నా ముఖ్యమైన ప్రశ్న. ఓటు హక్కు ఆయన పుట్టక ముందు నుంచి ఉంది, రిజర్వేషన్ ఆయన పుట్టక ముందు నుంచి ఉంది. ఈ ఏం ఇచ్చాడంటే, కానీ దళిత నియోజకవర్గాలు కూడా ఆయన రాజ్యాంగం రాశాడని ఆయన అంటారు, కానీ ఆయన కొంచెం పక్కన పెట్టేస్తే 1937 ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి. 1937 కు ముందు మన అంటే 1937 మన స్వతంత్రం వచ్చిందా? రాలేదు. 1937 మన రాజ్యాంగం ఉందా? అంటే మనం అనుకుంటున్న రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అప్పుడు ఉందా? లేదు. అంటే స్వతంత్రం రాయకముందు, రాజ్యాంగం రాయకముందు 1937 జరిగిన ఎలక్షన్ లో అంబేద్కర్ నిలబడిన నియోజకవర్గం ఏంటి? దళిత సామాజిక నియోజకవర్గం. అంటే మనం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా అది. కానీ వీళ్ళు ఏమంటారు అంటే, మొన్న నాతో మాట్లాడినప్పుడు అంబేద్కర్ రావడం వల్లనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి. అంతకుముందుకు డిగ్రీ వాళ్ళకు, లేకుంటే స్కాలర్స్కి, లేకుంటే పటేళ్ళకి, లేకుంటే పటవార్లకి, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం, సర్పంచ్లకి, ఇలాంటి వాళ్ళకు మాత్రం హక్కు ఉండేది. సామాన్య ప్రజలకు ఎవరికి హక్కు లేదు. అతను వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు కూడా ఓటు హక్కు తీసుకురావడానికి ప్రధానంగా చేసింది అంబేద్కర్ గారు. ఇప్పుడు మనం ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. ఏంటంటే 1937 మనకున్న ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును నిర్ణయించింది ఎవరు? అప్పుడు మనం స్వతంత్రం, మనం ఇండిపెండెన్స్ ఉన్నామా? లేదు కదా. ఈ దేశం మొత్తం ఎవరి కింద బానిసలుగా ఉన్నాం? బ్రిటిషర్స్. వాడు బానిస కింద ఉన్నాం. వాడు ఇచ్చిన హక్కులే మనకు ఉంటాయి, అవునా? సో కొంతమందికి నా హక్కు, ఓటు హక్కు ఇస్తున్నా అన్నప్పుడు కొంతమంది వేయాల్సిందే. లేదు మాకు అందరికి కావాలని తర్వాత ఉద్యమాలు చేసిన తర్వాత, అంటే వాడు ఇచ్చినప్పుడైతే కొంతమందికి ఇచ్చాడు, ఎగ్జాక్ట్లీ కాదనట్లేదు. ఇప్పుడు ఇంకో మాట్లాడుతున్నారు ఏంటంటే, అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు ఇచ్చిన చెప్తున్నారు కదా. ఈ ఓటు హక్కు, నేను ఇప్పుడే అంబేద్కర్ ప్రశ్న అడుగుతుంది ఏంటంటే, 1928 సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది. 1928 సార్, 37 అంటే ఎలక్షన్, ఫస్ట్ ఎలక్షన్. దానికంటే ముందు 10 సంవత్సరాల ముందే 1928 సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది. ఆ సైమన్ కమిషన్ దగ్గరికి పోయి అంబేద్కర్ పోయి ఒక డిమాండ్ కోరుతారు. డిమాండ్ కోరుతారు అంటే రెండు కోరికలు కోరుతాడు. ఒకటి ఏంటంటే దళిత నియోజకవర్గాలు అడుగుతాడు, సారీ డ్యూయల్ ఓటు అడుగుతాడు. డ్యూయల్ ఓటు అండ్ సపరేట్ ఎలక్టోరేట్ అడుగుతాడు. డ్యూయల్ ఓటు, సపరేట్ ఎలక్టోరేట్ ఏంటంటే, ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఆయన డిమాండ్ చూడండి ఎంత భయంకరంగా ఉంటాడు. ఒక ఎస్సీ నియోజకవర్గం ఉందంటే ఆ ఎస్సీ నియోజకవర్గంలో నిలబడాల్సింది ఎవరు అంటే కేవలం దళితులే నిలబడాలి. ఇప్పుడున్న రూల్. అందులో ఓటు వేయాల్సింది మళ్ళా ఆ దళిత నియోజకవర్గంలో రెడ్డిలు ఉన్న, కాపులు ఉన్న, బీసీలు ఉన్న, అదర్ క్యాస్ట్ ఉన్న, అదర్ రిలీజన్ ఉన్న వాళ్ళు ఎవరికి ఓటు హక్కు ఉండద్దు. అంబేద్కర్ చేసిన డిమాండ్ ఇది. వాళ్ళు ఎవరికి ఓటు హక్కు ఉండద్దు. కేవలం ఈ దళిత నాయకుడు ఎన్నుకోవాలంటే దళితుడే ఎన్నుకోవాలా అనేది సపరేట్ ఎలక్టోరేట్ యొక్క ఆయన డిమాండ్. డ్యూయల్ ఓటు అడుగుతాడు. అప్పుడు ఏమన్నారంటే, అవు భయ్ నువ్వు ఇక్కడ అడుగుతున్నావు, మాకు ఆ ఓటు హక్కు అంటే మిగతా నియోజకవర్గంలో ఉన్న జనాలకు ఓటు హక్కు వద్దా? అన్యాయం కదా అది. అంటే ఇక్కడ ఈ విధంగా డిమాండ్ చేస్తాడు. ఈ డ్యూయల్ ఓట్ అంటే ఏంటంటే, మిగతా నియోజకవర్గాలు ఉంటాయి కదా, దళిత నియోజకవర్గం, మిగతా నియోజకవర్గాలు ఉంటాయి కదా, మరి అక్కడ దళితులకు ఓట్లు మేము పెట్టాము అంటే, లేదు మాకు అక్కడ కూడా ఓటు కావాలంటారు వాళ్ళు. వద్దు అని మళ్ళీ అనడం ఏంటి, అక్కడ కావాలనడం అంటే మా దళిత నియోజకవర్గాలనే మేము మాత్రమే ఓటు హక్కు ఉండాలి, మిగతా ఏ కులానికి ఏ మతానికి ఓటు హక్కు ఉండొద్దు. ఇది సపరేట్ ఎలక్టోరేట్. డ్యూయల్ ఓట్ ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో మేము కూడా ఓటేస్తాం, మాకు మాత్రం ఓటు హక్కు ఉండాలి, కానీ మీకు మాత్రం మా నియోజకవర్గంలో ఓటు హక్కు అన్న. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి అంటే, ఇక్కడ మనకు ఒక క్లారిటీ రావాలి అంటే, చెప్పండి. అందరికీ ఓటు హక్కు డిమాండ్ చేశాడని చెప్తున్న అంబేద్కరిస్ట్ లో, మరి ఇక్కడ దళిత నియోజకవర్గంలో మిగతా వాళ్ళ ఓటు హక్కును ఎందుకు నియంత్రించాలని చూశారు చెప్పండి. అది అన్యాయం కాదా? అన్యాయం కాదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, దళితులకు న్యాయం చేసినట్టే, మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. ఒక అన్యాయం, దాని అన్యాయం ఒకటే అనొద్దు. ఇదొక దళిత నియోజకవర్గం, నేను ఒక దళితుడిని, నేను నిలబడ్డా, మీరు 1 2 4 ఉన్నారు, మీరు ఇంట్లో ఇద్దరికి మా దళిత సామాజిక వర్గం, మిగతా ఇద్దరు కాదు, వీళ్ళిద్దరికి ఓటు హక్కు ఉండద్దు, మీ ఇద్దరే ఓటు హక్కు ఉండాలి, మీ ఇద్దరే నాకు ఓటు వేయాలి.
కానీ వీళ్ళ నియోజకవర్గాలు ఉంటాయి కదా, వీళ్ళకి సంబంధించిన ఉంటాయి. క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటాయి. ఉంటాయి కదా, ఉంటాయి. అక్కడ మాత్రం మా దళితులకు మాత్రం ఓటకు కావాలి.